సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. ఈరోజు మీకు అందరికీ ఒక ముచ్చట చెప్తారు. ఖచ్చితంగా అందరూ స్కిప్ చేయకోకుండా వినండి. చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడున్న ఈ కాలంలో జరుగుతుండేది నేను కళ్ళకు కట్టినట్టు చెప్తాను నేను. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేసి చూసిన వెంటనే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ మీకు ప్రతిరోజు దొరుకుతూ ఉంటాయి. So try to subscribe and click the bell icon and keep it in all. So let's start our today's motivation video. Let's start. మీ దగ్గర డబ్బులు చాలా ఉంటే అప్పుడే ఎవరు పిలిచినా కూడా, ఏ ఫంక్షన్కి అయినా కూడా, రిలేటివ్స్ ఫంక్షన్ అయినా సరే, ఫ్రెండ్స్ ఫంక్షన్ అయినా సరే, దేనికైనా సరే డబ్బులు మీ చేతిలో ఉంటేనే వెళ్ళండి. ముఖ్యంగా రిలేటివ్స్ గురించి అయితే నేనైతే చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరైనా సరే రిలేటివ్స్ వాళ్ళు ఎవరైతే మనల్ని పిలుస్తున్నారో వాళ్ళు ఒక రిచ్ పీపుల్ అయి ఉంటే, మనం ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అయి ఉంటే, మన 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 ఇంకా మిగతా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ రిచ్ అయ్యి ఉండి మనం ఒక్కటి మిడిల్ క్లాస్ అయ్యి ఉండి మన దగ్గర డబ్బులు సఫిషియెంట్గా ఉండి వాళ్ళ దగ్గర లెక్కలేనన్ని డబ్బులు ఉంటే, అలాంటి వాళ్ళు ఎలా వస్తారో తెలుసా ఫంక్షన్స్కి? సో వాళ్ళైతే బాగా మంచి మంచి చీరలు కట్టుకొని, నగలు వేసుకొని, అంత ఐఫోన్లు పెట్టుకొని, మంచి మంచి బెంచ్ కార్లలో, ఆడి కార్లలో వస్తారు. మనము వచ్చేసి డబ్బులు లేకోకుండా మనము ఓన్లీ ఏదో దొరికిండేది వేసుకొని, అండ్ అమ్మ మెడలో ఏమీ లేకోకుండా ఒక చైన్ ఉండి, ఇలా దీనంగా పోయినాము అంటే మనల్ని చాలా అంటే చాలా కించపరుస్తారు, అవమానం చేస్తారు, మాటలతో పొడుస్తారు. సో అవన్నీ జరగకోకుండా ఉండాలి అంటే మనం దానికి వెళ్ళకూడదు. రిలేటివ్స్ ఫంక్షన్స్కి, ముఖ్యంగా రిచ్ రిలేటివ్స్ ఫంక్షన్కి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఆ టైంని మనము పేరెంట్స్తో కూర్చొని మంచిగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఒక సినిమా చూస్తే దిల్ ఖుష్ అవుతుంది. సో అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే, ఎవరి దానికైనా వెళ్ళండి కానీ, ఏ ఫంక్షన్కైనా వెళ్ళండి కానీ, ఇలాంటి ఫంక్షన్స్ మాత్రం వెళ్ళకూడదు. సో వెళ్ళకోకుండా జాగ్రత్తగా ఉండి మీ మమ్మీ డాడీని ఎక్కడా తల దించుకునేటట్టు చేయకోకుండా, వాళ్ళు బాధపడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ ఇలాంటి రిచ్ రిలేటివ్స్ ఫంక్షన్స్కి అయితే అస్సలు వెళ్ళొద్దు. వెళ్ళారు అంటే ఖచ్చితంగా వాళ్ళు అనే మాటలకి మీ అమ్మ నాన్న చాలా బాధపడతారు. అండ్ అలాగే వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం. మనం బాధపడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో అందుకే ఇంట్లో కూర్చొని, అదే టైము ఇంట్లో కూర్చొని హ్యాపీగా అమ్మ నాన్నతో వడలు అండ్ లేకపోతే ఇంకా మిగతావి ఏమైనా తింటూ ఒక మంచి సినిమా చూసినామంటే ఎంత బాగుంటుంది. అది ఆలోచించి మీరైతే చెయ్యండి. అండ్ చెప్పినది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళొద్దండి. జాగ్రత్తగా ఉండండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.